హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంట్లో బట్టలకి గంజి పెట్టాలంటే ఎంతో శ్రమగా ఫీల్ అవుతుంటాం కదా. ఇక నుంచి అలాంటి కష్టం ఏమీ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా, అలాగే చాలా తక్కువ ఖర్చుతో ఏ విధంగా గంజిని ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూద్దామండి. నేనైతే ఒక బౌల్లో 2 లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నానండి. ఇవి ఒక 5-6 షర్ట్లకైతే మనకు వస్తుంది. మీరు కూడా క్లాత్స్ని బట్టి ఎన్ని ఉంటాయో వాటిని బట్టి మీరు వాటర్ తీసుకోండి. ఇది ఫస్ట్ అయితే బాగా హీట్ అవ్వనివ్వాలండి, అలాగే బాగా మరిగే వరకు ఉంచాలి. ఇలా అయితే బాయిల్ అవ్వనివ్వాలండి. మనం వాటర్ హీట్ అయ్యేటప్పుడే ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఇదే గంజి పౌడరు. ఇది బయట మార్కెట్స్లో కూడా చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతుందండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవడానికి, అలాగే బట్టలు స్టిఫ్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడైతే నేను ఒక షర్ట్కి 3 స్పూన్స్ లాగా తీసుకుంటున్నానండి. చిన్న టేబుల్ స్పూనే ఆ విధంగా తీసుకోవాలి. నేనైతే నాకు తగిన బట్టలు ఎన్ని ఉన్నాయో వాటికి సరిపడా అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఇందులో వాటర్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. వాటర్ నార్మల్ వాటరే వేసుకోవచ్చు, వేడివి వేయకూడదు. మామూలు నార్మల్ వాటరే వేసుకొని చూడండి, అసలు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఉండలు అనేవి ఉండకూడదు. నీట్గా ఈ విధంగా కలుపుకొని చూడండి, చిక్కగా ఈ విధంగా ఉండాలి. ఎక్కువ వాటర్ కూడా వేసేయకూడదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ అయిన వాటర్లో ఈ పౌడర్ని, కలిపిన పౌడర్ని వేసేసుకోవాలండి. వేసుకొని మనము దీన్ని కలుపుతూనే ఉండాలి. ఒక 3 నిమిషాల పాటు కలిపితే సరిపోతుంది. ఇది బాగా చిక్కగా జెల్లీలాగా ఫామ్ అయినట్లు కనిపిస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతవరకు మనము ఉండలు వస్తాయండి, మనం కలపకుండా అలాగే పెట్టేయకూడదు. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి, తొందరగానే అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం కలిపేటప్పుడే గంజిలాగా ఫామ్ అవడం అయితే మీరు గమనిస్తారు. చూడండి, మనం గంజి ఉంచినప్పుడు ఏ విధంగా అవుతుందో అలా చిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, పూర్తిగా ఇప్పుడైతే బాగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఒక 1 మినిట్ ఈ విధంగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎంత బాగా చిక్కగా వచ్చిందో. ఇది బాగా చల్లారనివ్వాలండి. చూడండి, ఈ విధంగా చల్లారిన తర్వాత పైన ఒక జెల్లాగా ఫామ్ అవుతుంది. అది మనం తీసేసుకోవాలి, ఎందుకంటే బట్టలకు అంటుకుంటుంది కాబట్టి తీసేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే మనము ఫస్ట్ అయితే నేను ఒక షర్ట్కి వేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం తగినంత గంజి ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని అందులో కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ వాడచ్చు. ఎందుకంటే బట్టలు మంచి స్మెల్ వస్తాయి. ఈ గంజిలోనే మనం మిక్స్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసుకొని, ఒక షర్ట్కి తగినన్ని వాటర్ వేసుకున్నాను నేను. చూడండి, ఇప్పుడైతే నీట్గా క్లాత్ మొత్తం అందులో బాగా ఈ విధంగా దేవేయాలి. చూడండి, నీట్గా మొత్తం అంటుకునే విధంగా బాగా నానబెట్టి ఈ విధంగా దేవేసుకోవాలి మంచిగా. మీరు మధ్యలో ఏదైనా గంజి తక్కువగా అయినట్లు అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి వాటర్ ఎక్కువ వేయడం వల్లనో, లేకపోతే గంజి ఈ విధంగా తక్కువ వేయడం వల్లనో మీకు స్టిక్ అయినట్లుగా అనిపించదు. అప్పుడు మనం చూసుకొని క్వాంటిటీ మళ్ళీ అందులోనే వేసేసుకోవచ్చు, ఏం కాదు. చూడండి, ఎక్కువగా పిండేయకూడదు, లైట్గా ఈ విధంగా దేవేసి ఈ విధంగా పిండాలి. లైట్గా అండి, ఊరికి అట్లా పిండేసేయాలి. పిండేసి ఇట్లా హ్యాంగర్కి కానీ తీగ మీద కానీ వేసేయచ్చు. నేను వైట్ కదా, కొంచెం మరకలు అవుతాయని తీగ మీద నేను ఈ విధంగా హ్యాంగర్కి అయితే పెట్టి వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో అయితే బట్టల్ని గంజి పెట్టుకోవచ్చండి. బాగా ఆరిపోయిన తర్వాత ఐరన్ చేసి పెట్టుకుంటే మంచి లుక్ వస్తుందండి. చాలా స్టిఫ్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.